గలిలయ సముద్రములో వారు చిన్న పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు కూడా వారితోనే ఉన్నారు. ఒకవేళ మునగటం అంటూ జరిగితే ఓడ అడుగు భాగమున నిద్రపోతున్న యేసయ్యే మొదట మునగాలి. జాగ్రత్తగా మీరు గమనిస్తే యేసు ప్రభు వారు ఆ ఓడ అడుగు భాగమున విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు హఠాత్తుగా సముద్రం మీద గాలి తుఫాను చెలరేగింది. ఇంతలో దానిని నడపడములో ఇబ్బంది పడుతూ తుఫాను గురించి భయపడినటువంటి శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమని కేకబెట్టారు? బోధకుడా, ఏమన్నారో చూడండి అక్కడ. మేము నశించిపోతూ ఉన్నాము, నీకసలా. అది మంచి తర్జుమా. అది తర్జుమా స్మూత్గా జరిగింది కాబట్టి పర్వాలా. అక్కడ ఇంకా వాళ్ళు ఏం పదాలు వాడేసి ఉంటారో. ఆవేశం వచ్చినప్పుడు కొంతమంది కోపం వచ్చినప్పుడు అండి దాన్నే బీపీ లేచిందంటారు చూసారా. బీపీ వచ్చింది అంటే భాష ఏమైపోతుంది? ఏ భాష? ఈ భాష స్థానములో ఏ భాష వస్తుంది? ఏ భాష వస్తుంది చెప్పండి? బైబిల్ భాష స్థానాన్ని బూతు భాష ఏం చేస్తుంది? రీప్లేస్ చేస్తుంది. దానికి ఆ వేడి దిగిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఏమని? ఆ టైంలో కొంచెం బీపీ పెరిగింది అంటే బీపీ మీదకి నెట్టేస్తారనమాట. దేన్ని? తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టేసి వాడాల్సిన లాంగ్వేజ్ అంతా, ఏ లాంగ్వేజ్ అది? ఫిల్దీ, వల్గర్, ఇంకా ఏ పేరైనా పెట్టండి, వాడేస్తారు. ఎవరు వారు? బైబిల్ భక్తులు, బయట వారు కాదు, మనమే.